హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బబ్లు టెక్ తెలుగు. గైస్, ఈ వీడియోలో మీకు ఇప్పుడు మన ఫోన్స్ ఏవైతే ఉన్నాయో కర్వ్డ్ ఫోన్స్ వాడుతున్నాం కదా చాలా మంది. ఆ కర్వ్డ్ ఫోన్స్ కి యూవీ గ్లాస్ వేయాలా వద్దా అనేది చాలా మంది ఆలోచిస్తున్నారు. ఆ యూవీ గ్లాస్ వేయడం వల్ల కలిగే నష్టాలు, వాటి వల్ల లాభాలు, లేదంటే వాటికి ఎటువంటి గ్లాస్ వేస్తే కరెక్ట్ గా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్పబోతున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా ప్రతి వీడియోని మిస్ కాకుండా అయితే చూడొచ్చు. సో గైస్, మనం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. టాపిక్ లోకి వస్తే మనలో చాలా మంది ఇప్పుడు ఫ్లాట్ స్క్రీన్స్ అయితే వాడట్లేదు. అందరూ కర్వ్డ్ స్క్రీన్ కి అయితే షిఫ్ట్ అయిపోయారు అనమాట. ఇక్కడ మన కర్వ్డ్ స్క్రీన్ కి షిఫ్ట్ అయినప్పుడు మనం ఫ్లాట్, ఇప్పుడు ఏదైతే ఫ్లాట్ స్క్రీన్ గ్లాసులు అయితే ఉన్నాయో 5D గ్లాసులు అనేవి వాటికి సెట్ అవ్వవు కదా. ఇప్పుడు ఏం చేస్తారు, కర్వ్డ్ స్క్రీన్ కి యూవీ గ్లాస్ మాత్రమే ఆప్షన్. ఓకేనా. యూవీ గ్లాస్ వేసినప్పుడు ఏంటంటే, మనం యూవీ గ్లాస్ ఎలా వేస్తారు, యూవీ గ్లాస్ వేసినప్పుడు ఆ మొబైల్ ఏదైతే ఉందో మనం ఆ పైన స్క్రీన్ గార్డ్ ఏదైతే ఉందో పీకేసేసి దాని మీద గమ్ వేస్తారు. ఓకే, యూవీ గమ్ అయితే వేస్తారు. ఆ గమ్ వేసిన తర్వాత మనం ఆ దానిపైన గ్లాస్ పెట్టేసి అది మొత్తం అంటుకునేది కదా. తర్వాత యూవీ లైట్ ఉండిద్ది. ఓకేనా. యూవీ లైట్ ఉంటే ఆ యూవీ లైట్ అనేది మనం అటు ఇటు తిప్పేటప్పటికి ఆ గ్లాస్ ఏదైతే ఉందో హీట్ ఎక్కి ఆ మొబైల్ అంతా అంటుకుంటుంది. ఓకేనా. ఇలా చేసినప్పుడు ఒరిజినల్ డిస్ప్లే మీద గమ్ పడుతుంది. ఓకేనా. గమ్ పడినప్పుడు మీకు టచ్ స్క్రీన్ కూడా సరిగా ఉండదు. అలాగే మీకు ఆ మొబైల్ కి వచ్చే వారంటీ కూడా పోతుంది అనమాట. ఓకేనా. మీ మొబైల్ కి వచ్చే వారంటీ ఏదైతే ఉందో ఆ వారంటీ కూడా పోతుంది. ఫోన్ పగిలిందని లేదంటే ఏదన్నా అయిందని మీరు షోరూమ్కి వెళ్తే కనుక, షోరూమ్కి వెళ్తే మీ ఫోన్ మీద యూవీ గ్లాస్ అయితే ఉంటే మాకు ఎటువంటి సంబంధం లేదు, మీరు యూవీ గ్లాస్ వేసేసారు అంటే మీరు ఆ ఫోన్ ని ఫిజికల్ గా డ్యామేజ్ చేశారు. అంటే ఆ ఫోన్ మేము ఎలా ఉందో ఇచ్చేటప్పుడు ఎలా ఉందో అలా లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే యూవీ గ్లాస్ వేసినప్పుడు మొత్తం గమ్ ఉండిద్ది. అప్పుడు మనం తీసేటప్పుడు కూడా దాన్ని తీయాలి అనుకున్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఓకేనా. దాన్ని బ్లేడ్ లో పెట్టి తీయాల్సి వస్తుంది. అదొక మొబైల్ షాప్ గురించి నేను క్లియర్ గా చెప్తున్నాను. యూవీ గ్లాస్ వేసేటప్పుడు ఒక డిసైడ్ అవ్వాలి. యూవీ గ్లాస్ వేస్తున్నాము అంటే అది 3 months లేదా 4 months వరకే వాడుకోవాలి. ఓకేనా. తర్వాత తీసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది, మరీ అంత హార్డ్గా లేకపోయినా కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకేనా. మీరు కనుక అది 8 months వాడతాను, 1 year వాడతాను అంటే అవ్వదు. యూవీ గ్లాస్ వాడుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా 4 months లేదా 5 months, అంతే. 5 months టాప్, తర్వాత తీసేపించాలి. అది కూడా కష్టంగానే ఉంటుంది కానీ తీయొచ్చు. మీ ఫోన్ కింద పడినా కూడా డ్యామేజ్ అవ్వకుండా మ్యాక్సిమం ఆపగలదు. కానీ దానికి మించి, ఆ కెపాసిటీకి మించి కనుక దెబ్బ తగిలినట్లయితే మీ మొబైల్ స్క్రీన్ కూడా పాడైపోతుంది ఖచ్చితంగా. ఓకేనా. ఇక్కడ యూవీ గ్లాస్ వల్ల 2 నష్టాలు ఉన్నాయి. ఇక్కడ మీకు మొబైల్ స్క్రీన్ పగలకుండా ఉండదు. ఓకేనా. అలాగే మీ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో మీరు గమ్ వేయడం వల్ల అండ్ దానిపైన ఇంకో గ్లాస్ వేయడం వల్ల 2 layers అనేది పైకి వచ్చేస్తుంది. అప్పుడు మీ మొబైల్ స్క్రీన్ మీద మీరు థంబ్ ప్రింట్ పెట్టినప్పుడు లైట్ వస్తుంది కదా, ఏదైతే స్కాన్ చేపిస్తుందో ఆ స్కాన్ చేసేటప్పుడు ఏంటంటే మన థంబ్ ప్రింట్ అనేది సరిగ్గా స్కాన్ అవ్వదు. ఎందుకంటే 2 layers ఉన్నాయి కాబట్టి. అప్పుడు మీ థంబ్ ప్రింట్ కూడా, మీ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా సరిగ్గా వర్క్ చేయదు అనమాట. ఓకేనా. సో యూవీ గ్లాస్ వల్ల కలిగే నష్టాలు అయితే ఇవన్నమాట. సో ఇప్పుడు యూవీ గ్లాస్ వల్ల కలిగే నష్టాలు చెప్పే, ఇప్పుడు మా ఫోన్కి ఎటువంటి గ్లాస్ వేయాలి అంటే, ఇప్పుడు మీ ఫోన్కి వచ్చేసి స్క్రీన్ గార్డ్స్ ఉన్నాయి కదా, స్క్రీన్ గార్డ్స్ అయితే వేయించండి. ఆ స్క్రీన్ గార్డ్స్ వేయడం వల్ల ఏంటంటే మీకు స్క్రాచెస్ పడకుండా ఉంటుంది అంతే. ఓకేనా. మీరు కింద పడకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. కింద పడదు, నా వర్క్ కొంచెం సేఫ్ గానే ఉంటుంది అంటే మీరు స్క్రీన్ గార్డ్ కి షిఫ్ట్ అవ్వచ్చు. ఫుల్ గ్లూ గ్లాస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ గ్లాస్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఫ్లాట్ స్క్రీన్స్ వేస్తాం కదా 5D గ్లాస్, సో సేమ్ అలాగే ఉంటుంది. మీకు దానికి ఫుల్ గా గమ్ అయితే ఉంటుంది అనమాట. సో దాన్ని వచ్చేసి మీకు ఫుల్ గా క్లీన్ చేసి, మీ మొబైల్ అంతా క్లీన్ చేసి గమ్ అయితే వేసేస్తారు. దీనివల్ల వచ్చేసి మీకు పౌచ్ వాడితే కనుక, మీకు కర్వ్డ్ స్క్రీన్ కదా, ఫ్లాట్ స్క్రీన్స్ అయితే కరెక్ట్ గానే ఉంటుంది. కర్వ్డ్ స్క్రీన్ కదా, కొంచెం పౌచ్ వేసేటప్పుడు ఏంటంటే గ్లాస్ ఏంటంటే పైకి వచ్చేస్తుంది. సో పౌచ్ వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాంటప్పుడు మీరు ఫ్లిప్ పౌచ్లు కానీ ఇలాంటివి వాడుకోవాల్సి వస్తుంది. 3 types అయితే ఉంటాయి అనమాట కర్వ్డ్ స్క్రీన్ ఫోన్ కి. సో ఏది వేయాలనేది ఇంకా మీ చాయిస్ ని బట్టి ఉంటుంది. యూవీ గ్లాస్ అయితే కరెక్టే, కాదనట్లేదు. కాకుంటే మీరు తక్కువ రోజులు వాడాలి. యూవీ గ్లాస్ వేసిన 3-4 months కి లేదా 5 months కి మీరు మళ్ళీ రీప్లేస్ చేయించుకోవాలి. అలాంటప్పుడు మీకు యూవీ గ్లాస్ అయితే బాగానే ఉంటుంది. ఈ వీడియో యూస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి
షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ అయినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నా ప్రతి వీడియోని మిస్ కాకుండా అయితే చూడొచ్చు. సో గైస్, ఇంకొక మంచి టాపిక్ లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు సెలవు. బబ్లు ఫ్రమ్ బబ్లు తెలుగు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.